రోజర్ అనే ఒక కుర్రవాడు వాళ్ళ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కడుపు చేసేస్తాడు. అసలు ఆ ఆడవాళ్ళందరూ రోజర్ని ఎందుకు ఇష్టపడ్డాడు, రోజర్ వాళ్ళందరికీ ఎందుకు కడుపు చేశాడో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మనకి మూవీ స్టార్టింగ్ సీన్ లో రోజర్ని చూపిస్తాడు. రోజర్ చిన్న వయసులో ఉన్నప్పుడే చదువు కోసం తన ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ఇతను సిటీలోనే ఉంటాడు. ఇప్పుడు ఇతను టీనేజ్ లో ఉంటాడు. ఇతను 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సెలవుల్లో వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లో స్టే చేద్దామని తిరిగి ఊరికి వస్తాడు. ఇతను వచ్చేసి రోజర్ వాళ్ళ తండ్రి. ఇతను ఫ్రెండ్స్ ఆర్మీలో పనిచేస్తాడు. ప్రస్తుతానికి ఇతను రిటైర్ అయిపోయి ఉన్నాడు. అలాగే ఈమె రోజర్ వాళ్ళ తల్లి. అలాగే రోజర్ కి ఒక సిస్టర్ కూడా ఉంటుంది. ఈమె పేరు బెర్తి. రోజర్ తర్వాత సీన్ లో వాళ్ళ ఇంటికి వస్తాడు. వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది. అలాగే వీళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం ఈ ఊరు అంతట్లోని చాలా పెద్ద ఫ్యామిలీ. వీళ్ళ ఇంట్లో చాలా మంది పని మనుషులు ఉంటారు. ఒక్కొక్కళ్ళు చాలా అందంగా ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళంతా రోజర్ ని ఇంకా చిన్నపిల్లవాళ్ళగే చూస్తూ ఉంటారు. కానీ రోజర్ మాత్రం తన టీనేజ్ లో ఉన్నారు. ఆడవాళ్ళని చూస్తే రోజర్ కి అదో రకమైన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇక తర్వాత సీన్ లో రోజర్ వాళ్ళ ఊర్లో తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అతనికి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఆ సౌండ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మన రోజర్ ఆ సౌండ్స్ ఏంటా అని అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ రోజర్ వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి ఎవరో ఒక అబ్బాయితో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఒకవైపు నుంచి ఇదంతా మన రోజర్ చూస్తూ, అలాగే అతను టీనేజ్ లో ఉన్నాడు కాబట్టి అతని హార్మోన్స్ అన్ని డాన్స్ చేస్తూ ఉంటాయి. సరేలే అనుకుంటే మన రోజర్ ఇంకో సిచ్యువేషన్ ఎదురవుతుంది. వీళ్ళ ఇంట్లోనే కిచెన్ లో పనిచేసే హెలెన్ అనే ఒక అమ్మాయి ప్రతి ఒక్క రూమ్ దగ్గరికి వెళ్లి అక్కడికి టీ కాఫీలు ఇస్తూ ఉంటుంది. కానీ ఆ రూమ్ లో ఉన్న మగవాళ్ళు అక్కడికక్కడే హెలెన్ తో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అది కూడా ఒక పక్క నుంచి మన రోజర్ చూస్తూ ఉంటాడు. ఈ సిచ్యువేషన్ అయిపోగానే మన రోజర్ తోటకు మళ్ళా వెళ్తాడు. అక్కడ వీళ్ళ ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళందరూ తోటలో పనిచేస్తూ ఉంటారు. అక్కడ కొంతమంది మగవాళ్ళు వచ్చి వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో అక్కడ ఉన్న అమ్మాయిల్లో ఒక అమ్మాయి డైరెక్ట్ గా మగవాడికి ఎత్తి చూపించేస్తుంది. అది మన రోజర్ కూడా డైరెక్ట్ గా చూస్తాడు. అతను షాక్ అయిపోతాడు. అందులోనే మన రోజర్ టీనేజ్ లో ఉన్నాడు. ఇలాంటి సమయాల్లో అలాంటి సిచ్యువేషన్స్ మన రోజర్ చూసి తట్టుకోలేకపోతాడు. ఏదైనా చెయ్యాలి అని రగిలిపోతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో ఆ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ ఏదన్నా ఒక తప్పు చేస్తే అక్కడున్న సెచ్ దగ్గరికి వెళ్లి ఫాస్టర్ తో వాళ్ళు చేసిన తప్పుని చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఆ సెచ్ లో ఒక సీక్రెట్ డోర్ ఉంటుంది. అక్కడ ఎవరైనా నిలబడితే ఆ సెచ్ లో ఎవరు మాట్లాడినా గానీ ఆ మాటలు వినిపిస్తూ ఉంటాయి. తర్వాత సెచ్ లో రోజర్ వాళ్ళ ఆంటీ ఫాస్టర్ దగ్గరికి వెళ్లి, నేను రోజర్ ని ఫస్ట్ టైం చూసినప్పుడే ఫ్లాట్ అయిపోయాను. నేను అతనితో ఏదేదో చేసేసినట్టు నేను కల కూడా కన్నాను అని చెప్పుకుంటూ ఉంటుంది. ఒకవైపు నుంచి ఇదంతా రోజర్ వింటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే రోజర్ కి తన బాడీ అంతా కరెంట్ షాక్ కొట్టేస్తుంది. అలాగే రోజర్ ఇలాగనుకుంటాడు, ఇప్పటి వరకు నేను చిన్నపిల్లాన్నేమో అని అనుకున్నాను. కానీ నా మీద ఇలాంటి ఉద్దేశం ఇక్కడున్న ఆడవాళ్ళకు ఉంది అంటే ఇక నుంచి నేను రెచ్చిపోవచ్చు అని ఆ రోజు నుంచి ఎవరు దొరుకుతారా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక ఆకలితో ఉన్న సింహంలాగా రగిలిపోతూ ఉంటాడు. మన రోజర్ చిన్న చిన్న చిలిపు పనులు చేస్తూ కూడా ఉంటాడు. కానీ ఇతను చేసిన యాసాలన్నీ వాళ్ళ నాన్నకి తెలిసిపోతాయి. వాళ్ళ నాన్న ఇతనికి చాలా కఠినమైన పనిష్మెంట్లు కూడా ఇస్తూ ఉంటాడు. కానీ ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ మన రోజర్ ముందే రెచ్చిపోతూ ఉంటారు. మన రోజర్ అసలు కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఇక తర్వాత సీన్ లో రోజర్ ఆపుకోలేక వంట రూమ్ లోకి వెళ్లి అక్కడున్న వంట మనిషిని వెనక నుంచి వాటేసుకుంటాడు. కానీ ఆ వంట మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ రోజర్ తన ప్రయత్నాన్ని ఆపకుండా డైరెక్ట్ గా ఒక ముసలిదాని దగ్గరికి వెళ్లి ఆమెతో ఇంటిమేట్ అవుదామని ట్రై చేస్తూ ఉంటాడు. ఒకవైపు ఆ ముసలిది వద్దు వద్దు అంటూనే అతనికి కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. జర్మనీ ఫ్రాన్స్ మీద వార్ డిక్లేర్ చేసినట్టయితే న్యూస్ వస్తుంది. ఈ దేశంలో ఉన్న రూల్స్ ప్రకారం ఎవరన్నా మన మీదకి వార్కు వచ్చినట్లయితే ఆ దేశంలో ఉన్న మగవాళ్ళందరూ యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక తర్వాత రోజు ఆ ఊళ్ళో ఉన్న మగవాళ్ళందరూ యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఆ రోజు నైట్ మాత్రం ఆ ఊళ్ళో ఉన్న మగవాళ్ళందరూ రెచ్చిపోతూ ఉంటారు. అసలు ఎవరు ఎవరితో ఇంటిమేట్ అవుతున్నారో తెలియకుండా ఇంటిమేట్ అయిపోతూ ఉంటాడు. ఇదంతా ఒక పక్క నుంచి మన రోజర్ చూస్తూనే ఉంటాడు. తర్వాత సీన్ లో ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళందరూ యుద్ధానికి వెళ్తారు. అలాగే వాళ్ళతో పాటుగా ఆడవాళ్ళందరూ ఆ ఊరి చివరి దాకా వెళ్లి మగవాళ్ళందరినీ పంపించేస్తారు. ఇక ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆడవాళ్ళందరూ తిరిగి వస్తూ ఉండగా మధ్యదారిలో మన రోజర్ నుంచుని చూస్తూ ఉంటారు. అప్పటి వరకు ఆ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ మన రోజర్ని చిన్నపిల్లల్లాగా చూసి ఒకటేసారి మన రోజర్ వెంక అదో రకంగా చూస్తూ ఉంటారు. వాళ్ళ చూపుల్లో ఉన్న తేడా ఒకవైపు నుంచి మన రోజర్ కి అర్థమైపోతుంది. ఈ రోజు నుంచి నా టైం స్టార్ట్ అయింది అని అనుకుంటాడు. ఇక ఆ రోజు నైటే మన రోజర్ ఆ ఇంట్లో పనిచేసే ఊర్సులా అనే ఒక అమ్మాయితో ఇంటిమేట్ అవడానికి రెడీ అయిపోతాడు. ఊర్సులా కూడా ఇతనికి నో చెప్పకుండా ప్రతి ఒక్క విషయం చాలా డీటెయిల్ గా చెప్పి రోజర్ కి పూర్తి సుఖాన్ని చూపిస్తుంది. అలాగే ఊర్సులా తను రోజర్ తో చేసిన విషయం అంతా
ఆ ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి చెప్పేస్తుంది. ఇక తర్వాత రోజు నుంచి మన రోజర్ కూడా ఒక చెరువు దగ్గర ఒక అమ్మాయి ఉంటే ఆమెను పటాయించి ఆమెతో అక్కడే ఇంటిమేట్ అయిపోతాడు. అదే రోజు నైట్ ఎవరైతే చర్చిలో నాకు రోజర్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని ఫాస్టర్ తో చెప్పుకుందో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయితో కూడా ఇంటిమేట్ అవుతాడు. ఇక ప్రతిరోజు మన రోజర్ కి 3-4 టైమ్స్ అదుపు లేకుండా అయిపోతాయి. వీళ్ళ ఇంట్లో పనిచేసే వంట మనిషి ఎప్పుడు ప్రతి ఒక్క రూమ్ దగ్గర ఆగుతూ ఉండేది. కానీ ఈసారి డైరెక్ట్ గా మన రోజర్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. మన రోజర్ అయితే అదుపు లేకుండా గ్లాసుల్ని బద్దలు కొట్టేస్తాడు. ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు మన రోజర్ కి గోల్డెన్ డేస్ అయిపోతాయి. ఆ కోటలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయితో మనోడు పనిగానిచ్చేస్తూ ఉంటారు. ఫైనల్ గా రోజర్ పరిస్థితి ఎలాగైందంటే రోజర్ రెస్ట్ తీసుకుంటున్న టైంలో కూడా ఆ బంగ్లాలో పనిచేసే ఆడవాళ్ళు రోజర్ రూమ్ కి వచ్చేసి ఇంకా మొదలు పెడదామా అని అంటారు. మన రోజర్ కూడా తక్కువైనోడేం కాదు. ఒకటేసారి ఎంతమంది వచ్చినా హ్యాండిల్ చేసేస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. రోజర్ తో ఎవరైతే ఎంజాయ్ చేశారో అందులో కొంతమంది ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన ఆడవాళ్ళందరూ నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటారు. ఒకవైపు మన రోజర్ చిన్నపిల్లోడైతే కాదు, తనకి చాలా తెలివి ఉంది. ఎవరన్నా అతని దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకో అంటే ఇతను ఏదో ఒక వంక పెట్టి తప్పించుకుంటూ ఉంటాడు. అలా ఇంకొన్ని రోజులు గడిచిపోతాయి. ఫైనల్ గా యుద్ధానికి వెళ్లిన మగవాళ్ళందరూ వచ్చేస్తారు. అలాగే ఆ ఊర్లో ఉన్న పెళ్లి అయిన ఆడవాళ్ళందరూ ఆ ప్రెగ్నెన్సీని వాళ్ళ భర్తల మీద తోసేస్తారు. అలాగే ఒకవైపు పెళ్లిగాని ఆడవాళ్ళకి వచ్చిన ప్రెగ్నెన్సీ కవర్ చేయడానికి మన రోజర్ ఒక పెద్ద ప్లాన్ చేస్తాడు. ఆ కోటలో ఎవరైతే పెళ్లిగాని ఆడవాళ్ళు వెనకాల పడుతున్నారో వాళ్ళనే మీరు పెళ్లి చేసేసుకోండి అని ఆడవాళ్ళందరికీ చెప్తాడు. ఇక ఈ ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళ వెనకాల పడే అబ్బాయిల్ని పెళ్లి చేసేసుకుంటారు. ఇక సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో రోజర్ తన పై చదువులకి పట్నం వెళ్లాల్సిన సమయం వచ్చేస్తుంది. రోజర్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాయ్ చెప్పుతూ పట్నం వెళ్తూ ఉంటాడు. అలాగే ఒకవైపు రోజర్ వల్ల ఎవరైతే ప్రెగ్నెంట్ అయ్యారో వాళ్ళందరూ రోజర్ కి బాయ్ చెప్తూ ఉంటాడు. రోజర్ కూడా చాలా గర్వంతో పట్నం వెళ్తాడు. ఈ సీన్ తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.